సంధ్యా థియేటర్ ఘటనలో మైత్రి మూవీస్ ను నిందితునిగా చేర్చారు పోలీసులు. A18 గా మైత్రి మూవీస్ ను చేర్చారు. రిమాండ్ రిపోర్ట్లో నిందితుల లిస్టు వివరాలను ఉంచారు. A1 నుంచి A18 వరకు నిందితుల పేర్లను ప్రస్తావించారు. A9, A10 నిందితులుగా సంధ్యా సెక్యూరిటీ సిబ్బంది, మేనేజర్, ఫ్లోర్ ఇన్ఛార్జీలు ఉండగా A12 నుండి A17 వరకు అల్లు అర్జున్ బౌన్సర్లు, సెక్యూరిటీలను చేర్చారు. A11 గా ఇప్పటికే అల్లు అర్జున్ పేరును పోలీసులు ప్రస్తావించారు. A18 గా మైత్రి మూవీస్ పేరును తాజాగా చేర్చారు పోలీసులు. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సంధ్యా థియేటర్ ఘటనలో పోలీసుల రిమాండ్ రిపోర్ట్ పై అప్డేట్స్ ఏంటి? అల్లు అర్జున్కు రెండోసారి నోటీసులు ఇచ్చి సుమారుగా చూసినట్టయితే చిక్కడపల్లి పోలీసులు చూసినట్టయితే 3.5 గంటల పాటుగా సుదీర్ఘంగా విచారణ కొనసాగించడం జరిగింది. ఈ విచారణలో చూసినట్టే సుమారుగా 20 ప్రశ్నలకు పైగా కూడా ఆయనను ప్రశ్నలు సంధించారు. ఆయన నుంచి కొన్ని ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. మరికొన్ని ప్రశ్నలకు అల్లు అర్జున్ చాలా వరకు మౌనంగా ఉండిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సుమారుగా 20 ప్రశ్నలను అల్లు అర్జున్ ముందుంచినటువంటి క్రమంలో ఆయన సంధ్యా థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి చేరుకున్న 9 గంటల నుంచి చూసినట్టయితే రాత్రి 12 గంటల 5 నిమిషాలకు ఆయన తిరిగి వెళ్ళిపోయేటువంటి క్రమంలో జరిగినటువంటి సీన్ టు సీన్ సంబంధించినటువంటి టైం టు టైం ప్రతి గంటకు జరిగినటువంటి పోలీసుల నిరాకరణ ఉన్నప్పటికీ అక్కడికి రూప్ టాప్లో థియేటర్ దగ్గరకు వచ్చి అల్లు అర్జున్ అభివాదం చేస్తూ ఆ తర్వాత కిక్కిరిసినటువంటి జనాలు, అభిమానుల నుంచి థియేటర్ పైకి వెళ్ళినటువంటి క్రమంలో ఆ తర్వాత సెల్లార్లోని ఆమె రేవతి అనే మహిళ చనిపోవడం, ఆ తర్వాత ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో ఉన్నటువంటి వ్యవహారాలపైన మరోవైపు చూసినట్టయితే అల్లు అర్జున్ను ఈ విషయం పైన సుమారుగా సినిమా చూసినట్టయితే అంటే 11 గంటల 30 నిమిషాల సమయంలో పోలీసులు అక్కడి నుంచి అల్లు అర్జున్ను వెళ్ళిపోవాల్సిందిగా కోరినటువంటి సీన్ పైన ఆ సమాచారాన్ని చేరవేశారు. ఆ తర్వాత ఆయన సినిమా పూర్తి కావస్తున్న సమయంలోనే తిరిగి వెళ్ళిపోయినటువంటి విషయాలపైన పలు అంశాలను కూడా పోలీసులు ఇవాళ విచారణ కొనసాగించారు. మరోవైపున చూసినట్టయితే ఆయన 2 రోజుల క్రితమే ప్రెస్ మీట్లో పోలీసుల నుంచి తనకు అనుమతి ఉంది, అదేవిధంగా పోలీసులకు కొన్ని విషయాలకు నాకు సమాచారం ఇవ్వలేరు అనే అంశాలను కూడా ఆయన ఎందుకు మాట్లాడారు, ఆ విషయాలపైన కూడా ఆయన స్టేట్మెంట్ను, ఆయన ఇచ్చినటువంటి జవాబులను ఇప్పటికే పోలీసులు రికార్డ్ చేయడం జరిగింది. ఇక ముఖ్యంగా చూసినట్టయితే 4వ తేదీన సంధ్యా థియేటర్ ఘటన వ్యవహారంలో ఈ మొత్తం ఘటనకు సంబంధించి ఇప్పటికే 18 మంది పైన కూడా అక్యూజ్డ్ లిస్టులో రిమాండ్ రిపోర్ట్లో చేర్చారు. ఈ లిస్టులో చూసినట్టయితే అక్యూజ్డ్ 11 అల్లు అర్జున్ పేరు చేర్చడం జరిగింది. ఈ క్రమంలో అల్లు అర్జున్ను ఇప్పటివరకు చూసినట్టయితే 2 సార్లు విచారణ కొనసాగించారు. ఇందులో చూసినట్టయితే 8 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇందులో బౌన్సర్ చెందినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి ఆంటోనీని కూడా నిన్న పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఇక అక్యూజ్డ్ లిస్టు రిమాండ్ రిపోర్ట్లో చూసినట్టయితే ఈ సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి A1 to A8 వరకు చూసినట్టయితే కూడా వాళ్ళ పేర్లు ఉన్నాయి. థియేటర్ ఓనర్లతో పాటుగాను అదేవిధంగా మేనేజర్లకు సంబంధించిన పేర్లు, ఆగమంటి రామరెడ్డి, అదేవిధంగా ఆగమంటి చిన్నరామిరెడ్డికి సంబంధించిన పేర్లు, అదేవిధంగా చూసినట్టయితే A1, A2, A16, A17 అందరిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందని ఇటు పోలీసులు పలువురు కూడా రిమాండ్ చేసినటువంటి లిస్టు కూడా ఉంది. ఇందులో సందీప్ అనే వ్యక్తి కూడా ఇందులో సంధ్యా థియేటర్కు చెందినటువంటి మేనేజర్ కావడం, అదేవిధంగా నాగరాజ్ అనే వ్యక్తి ఇందులో మేనేజర్ ఉన్నాడు. మరోవైపు చూసినట్టయితే గంధకం విజయచందర్ అనే వ్యక్తి కూడా ఇందులో మరో పార్ట్నర్ కూడా ఉండడం జరిగింది. ఇక ఇందులో ప్రధానంగా చూసినట్టయితే అక్యూజ్డ్ అల్లు అర్జున్ను A11గా చేర్చారు. అదేవిధంగా సంతోష్ కుమార్ పర్సనల్ మేనేజర్ను A12గా చూపించడం జరిగింది. అదేవిధంగా శరత్ బన్నీ అల్లు అర్జున్కి చెందినటువంటి మేనేజరు, ఆయన అక్యూజ్డ్ 13వ నెంబర్గా ఇందులో చూపించారు. అదేవిధంగా పర్సనల్ సెక్యూరిటీ అయినటువంటి అల్లు అర్జున్కి చెందినటువంటి రమేష్ను కూడా అక్యూజ్డ్ 14గా ఇందులో చూపట్టడం జరిగింది. అదేవిధంగా పర్సనల్ సెక్యూరిటీ గార్డ్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ పర్సనల్ సెక్యూరిటీ గార్డు రాజు పేరును అక్యూజ్డ్ 15గా చూపించారు. మరో విషయం ఏంటంటే ఇందులో ప్రొడ్యూసర్ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ పుష్ప 2 చెందినటువంటి ప్రొడ్యూసర్ పేర్లను A18గా ఇందులో ప్రధానంగా చూపించారు. అయితే ఈ రిమాండ్ రిపోర్టు ఆధారంగా కూడా చూసినట్లయితే అల్లు అర్జున్ను ఇందులో
వాళ్ళు నియమించుకున్నటువంటి బౌన్సర్లకు సంబంధించినటువంటి వారు వివరాలు, అదేవిధంగా ఆయన నియమించుకున్నటువంటి బౌన్సర్లు మాత్రమే వచ్చారా, దానికి మించి వచ్చారా, తక్కువ మంది వచ్చారా, వారికి సంబంధించినటువంటి వివరాలు ఏంటి? అదేవిధంగా మీరు ఘటన జరిగిన 4వ తేదీకి సంబంధించి చూసినట్లయితే సభకు అక్కడ పెద్ద ఎత్తున అంటే ఈ మూవీ ఘటనకు చేరుకున్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్కు మీరు చేరుకున్న సమయం ఏంటిది, అదేవిధంగా మీతో వచ్చినటువంటి సిబ్బంది, అదేవిధంగా మీకు ఉన్నటువంటి పర్మిషన్ గైడ్లైన్స్ మీ దగ్గర ఏ విధంగా ఉన్నాయి, ఎవరిని ఏ పోలీసులను మీరు సంప్రదించారు, ఏ పోలీసులు మీకు క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మీ వాహనంలో రూఫ్ టాప్ సన్ రూఫ్ నుంచి అభివాదం ఎందుకు చేశారు, అదేవిధంగా మీరు లోపలికి వెళ్ళే క్రమంలో కూడా చాలా వరకు కిక్కిరిసినటువంటి పబ్లిక్ ఉన్నారు, పోలీసులు వారించినప్పటికీ మీరు ఎందుకు ముందుకు వెళ్ళారు, మీ పర్సనల్ సంబంధించినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఎంతమందిని తీసుకొచ్చారు అనే అంశాలు, అదేవిధంగా మీరు బాల్కనీలోకి వెళ్ళిన తర్వాత బాల్కన్ సెల్లార్లో ఓ మహిళ అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతుండడం, అదేవిధంగా ఆమె అక్కడ ప్రాణాలు కోల్పోవడం, ఆమె కొడుకు కూడా అపస్మారక స్థితిలో హాస్పిటల్లో చేరినటువంటి సిచ్యువేషన్ పైన మీకు సమాచారం పోలీసులు ఏ సమయం చేర్చారు, మీకు ఆ సమాచారం ఉందా లేదా, అదేవిధంగా ఇలాంటి చాలాకు సంబంధించినటువంటి ప్రశ్నలతోటి ఇవాళ చిక్కడపల్లి పోలీసులు 20 రకాల ప్రశ్నలను సంధించారు. ఆయన కొన్ని ప్రశ్నలకే సమాధానం చెప్పారు, కొన్ని ప్రశ్నలను దాటవేశారు, కొన్ని ప్రశ్నలకు ఆయన సైలెంట్గా మినకుండిపోయారు. మొత్తం సీన్ టు సీన్కి సంబంధించినటువంటి ప్రతి ప్రశ్నను పోలీసులు రికార్డ్ చేశారు. అదేవిధంగా 2 రోజుల క్రితం పోలీసుల పైన కామెంట్ చేసినటువంటి అల్లు అర్జున్ స్టేట్మెంట్ పైన కూడా వివరణ కూడా అడిగారు. ఇంట్రీమ్కి సంబంధించినటువంటి బెయిల్ పైన బయటకు వచ్చిన మీరు, మధ్యంతర బెయిల్పై వచ్చిన మీకు మళ్ళీ పోలీసుల పైననే ఎందుకు ఆరోపణలు చేశారు, పోలీసుల పైననే అంటే ఆ పోలీసులు వాళ్ళు అనుమతి ఇచ్చారు, ఆ విధంగానే నేను లోపలికి వెళ్ళాను, ఆ తర్వాత రేవతి కానీ ఆమె కుమారుడు అపస్మారక స్థితిలో అంటే రేవతి చనిపోవడం, ఆ తర్వాత ఆమె కుమారుడు హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి ఆ మర్నాడని తెలిసిందనే విషయం మీకు ఎవరు చెప్పారు, రియల్గా స్పాట్లో మీకు తెలియదా అనే అంశాలను అల్లు అర్జున్ నుంచి జవాబు రాబెట్టగర్ గారు దానికి ఆన్సర్ ఇచ్చినటువంటి క్రమంలో పోలీసులు ఎప్పటికప్పుడు రికార్డ్ చేయడం జరిగింది. ఆయన స్టేట్మెంటును చాలా వరకు రిమాండ్ రిపోర్ట్లో ఇచ్చినటువంటి ఈ అంశాలపై మైత్రి మూవీ మేకర్స్ A18 గాను A11 అక్యూజ్డ్గా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఇందులో ప్రధానంగా ఉన్నాడు కాబట్టి మొత్తం A1 to A18 వరకు ఉన్నటువంటి నిందితులుగా సంబంధించిన అంశాలు, వారి యొక్క పర్సనల్ సంబంధించినటువంటి వివరాలు అన్నిటిని కూడా రికార్డ్ చేశారు. అల్లు అర్జున్ కొన్ని ప్రశ్నలను దాటవేయడం జరిగింది. అదేవిధంగా పోలీసుల పైన చేసినటువంటి ఏవైతే కామెంట్స్ ఉన్నాయో వాటిని మళ్ళీ రిపీట్ చేయకుండానే సైలెంట్గా ఉండిపోయాడు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పోలీసులు చాలా వరకు ఆయనకి ఇచ్చినటువంటి ఇంటరిమ్ బెయిల్ పైన కూడా సవాల్ చేస్తూ రేపు హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో A1 to A18గా ఉన్నటువంటి ప్రతి లిస్టులో ఉన్నటువంటి నిందితులకు సంబంధించిన వివరాలలో ఇప్పటికే కొంతమందిని రిమాండ్ చేశారు, మరికొంతమందిని కూడా విచారించేందుకు గాను పోలీసులు సంసిద్ధమయ్యారు. ఇవాళ ఇచ్చినటువంటి అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మళ్ళీ ఆయనను విచారణకు పిలిచి మళ్ళీ ఆయన స్టేట్మెంట్ను రికార్డ్ చేసే అవకాశం ఉంది. సూర్య.